ఫస్ట్ స్టేజ్ని మనం రొమాంటిక్ స్టేజ్ అంటాం. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా హనీమూన్ పీరియడ్గా ఫీల్ అయిపోతారు. అంటే ఎంత ఎదుటి వాళ్ళని చూసుకోవాలి, ఎంత ఎక్కువ టైపు చూసుకోవాలి, ఎంత ఎక్కువసేపు మాట్లాడేయాలి, ఎంత ఎక్కువ ఉండాలి. అందువల్ల మార్నింగ్ నుంచి మెసేజ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. నిద్ర లేచావా, తిన్నావా, పళ్ళు తోకున్నావు లేదా, స్నానం చేసావా, ఏం కట్టుకున్నావు, అయ్యో బుజ్జి, అమ్మ నాన్న అంటే ఇలా స్టార్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ అలాగే అటువైపు కూడా నువ్వు తిన్నావా లేదా, ఎప్పుడు లేచో, ఇవాళ పని. ఇక్కడ వీళ్ళకి ఫ్యూచర్ గురించి ఏముండదు. ఈ రొమాంటిక్ పీరియడ్లో ఉన్నప్పుడు వీళ్ళకి తెలియకుండా హ్యాపీ హార్మోన్ బాగా డెవలప్ అవుతుంది. అంటే డోపమైన్ ఎక్కువ రావడం వల్ల ఈ పీరియడ్ చాలా వ్యక్తిగా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎదుటి వ్యక్తిలోని లోపాలని వీళ్ళు గుర్తించరు. ఎలా ఉన్నప్పుడు వాడు చిరిగిపోయి చొక్కా వేసుకున్నా, భయంకరంగా జుట్టు పెంచుకున్నా, సగం గీక్స్ వేసుకున్నా, లేదా అమ్మాయి డ్రెస్సెస్ వికారంగా ఉన్నా కూడా వీళ్ళు అంగీకరిస్తారు. ఈ స్టేజ్ని మనం ఇన్ఫ్యాక్ట్ ఇది 1 నుంచి 3 నెలలు ఉంటుంది. ఇన్ఫాక్చుయేషన్ స్టేజ్ అంటాం. దీన్ని ఒక విధంగా సింపుల్గా రిలేషన్షిప్లో రొమాంటిక్ స్టేజ్ అంటారు. ఈ రొమాంటిక్ స్టేజ్లో చూస్తారు, వాళ్ళు అన్నీ నచ్చినట్టుగా ముందుకెళ్ళిపోతారు. రెండోది ఇంటిమేసీ అండ్ ట్రస్ట్ స్టేజ్. ఇక్కడ ఇది 1 నుంచి 2 సంవత్సరాల మధ్యన రన్ అవుతుంది. ఈ ఇంటిమేసీ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఇద్దరిలో ఘర్షణలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. నిజస్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. నిజస్వరూపాలు బయటకు వచ్చినప్పుడు కొన్ని అంగీకరించాలి, కొన్ని తొలగించాలి, కొన్ని మార్చుకోవాలి అని ఇద్దరూ నిర్ణయించుకుంటేనే ఆ రిలేషన్షిప్ కొనసాగుతుంది. అలా కొనసాగించలేకపోతే ఇక రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. నెక్స్ట్ కమిట్మెంట్ స్టేజ్. ఒక్కసారి నిర్ణయించుకుని కొనసాగించాలి అనుకున్నప్పుడు ఇంకా నేనేం మార్చుకోవాలి అన్న దిశగా ఇద్దరు ఆలోచిస్తారు. కాబట్టి ఎదుటి వాళ్ళ వల్ల నష్టం జరిగింది, ఎదుటి వాళ్ళ వల్ల తప్పు జరిగింది అనే మాట మానేస్తారు. ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. ఇది రావడానికి సాధారణంగా 1 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. సో ఎవరైతే రొమాంటిక్ స్టేజ్ నుంచి 5 సంవత్సరాల స్టేజ్ వరకు రాగలుగుతారో వాళ్ళని మనం యాక్చువల్ రిలేషన్షిప్ అనొచ్చు.